టీవీ న్యూస్ నేను మీ లావణ్య. ముందుగా హెడ్లైన్స్. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే. ఇరవై 27వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్. పాలెం వెంకన్న ఆలయ హుండీ లెక్కింపు. ఆర్టీఓ నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు. ప్రజలకు రైతులకు జాతీయ ఉపాధి హామీ పథకం. పుట్టిన పిల్లల నుండి 4 సంవత్సరాల లోపు పిల్లలకు మెడికల్ టెస్టులు. డాక్టర్ మహతి. గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు నేరం. కలెక్టర్. బౌరపూర్ జాతరను పకడ్బందీగా నిర్వహించాలి. ఆర్టీఓ నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం వలన ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం బోరజ్ వద్ద జాతీయ రహదారులపై రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలు అని గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం బోరజ్ వద్ద హైవే ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత 3 రోజులుగా తరచూ రోడ్డు ప్రమాదాల వల్ల విద్యార్థిని ఉపాధ్యాయులు మృత్యువాత పడడంతో కాంగ్రెస్ పార్టీ ఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత రోడ్డుపై ధర్నాకు సంఘీభావంగా ప్రకటించి మృత్యువాత పడిన వారికి ఎక్స్గ్రేసియా ప్రకటించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అరే ఆ మనిషికి పెడుతున్నాను నేను నెట్ లేదు ఆన్ చేస్తావు నెట్టే వస్తలేదు బాగా టికెట్ కంటే నాదే హాస్పిటల్ నాదే ఎందుకన్నా మంచి చూద్దాం జియోనేనా అంటే ప్రయాణికులు ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా పోయినా కూడా ఈరోజు జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు పోయినటువంటి సందర్భం మనం కళ్ళారా చూస్తున్నాం. మరి ఈ 3 కూడా చనిపోయినా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడము, ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడము, ఇంకొక పక్క ఆర్టీఓ అధికారులు అక్రమంగా వసూలు చేయడానికి వాహనాలను నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ప్రభుత్వానికి వసూలు చేయడానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలకు సౌకర్యాలు కల్పించే దాంట్లో అంత చిత్తశుద్ధి లేదనేది ఇక్కడ వాస్తవంగా కనిపిస్తుంది. మనం చూస్తే నిర్మల్ నుంచి బోధు వరకు కూడా నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్డు, ప్రతి గ్రామానికి సర్వీస్ రోడ్డు 2 సైడ్స్ ఉంది. కానీ బోధు నుంచి ఆదిలాబాద్ వచ్చేసరికి సర్వీస్ రోడ్లు మొన్నటి వరకు కూడా లేవు. ఇప్పుడు చేసిండ్రు, ఒక పక్కనే చేసిండ్రు, అది కూడా పూర్తి అసంపూర్తిగా. మేము ఈరోజు కోరుకునేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, ఆదిలాబాద్ బోధు నుంచి ఏదైతే మహారాష్ట్ర బార్డర్ వరకు ఉందో అక్కడి వరకు కూడా ప్రతి గ్రామం దగ్గర కూడా సర్వీస్ రోడ్లు వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. ఇది నివారించడానికి మరి ఒక పక్క కాంట్రాక్టర్ కూడా రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా సూచనలు చేయకుండా, నిబంధనలు పాటించకుండా, మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్లో నిబంధనలు పాటించకపోవడం వల్లనే అది యాక్సిడెంట్ అక్కడ జరిగింది. మరి ఇలాంటి నిర్లక్ష్యం ఎక్కడైతే జరుగుతుందో దానికి నిరసనగా మేము ఈరోజు రోడ్డు మీద కూర్చున్నాం. అయినా కూడా ఇప్పటి వరకు అధికారుల నుంచి స్పందన లేదు. ఒక పక్క ప్రాణాలు పోతే స్పందన లేదు. మరి ఈరోజు రోడ్డు మీద కూర్చోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఏం జవాబు చెప్తారు అనే దాని మీద కూడా అసలు సమాధానం లేదు. ఇంత నిర్లక్ష్యం అధికారులలో ఉంది. ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. వెంటనే పక్కన సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు కూడా ఆర్టీఓ అధికారులు ఏదైతే ఇక్కడ రోడ్డు మీద కూర్చొని వసూలు చేస్తున్నారో దాన్ని ఇక్కడ నుంచి వెంటనే ఎత్తివేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మోటార్ సైకిల్ పోతే కూడా ఒక్కొక్క మోటార్ సైకిల్ 3 సార్లు ఫోటోలు కొట్టి ఫైన్ వేస్తున్నారు. అంటే దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఈరోజు ప్రాణాలు కాపాడే దాని మీద లేదు ఎక్కడ కూడా. మీరు వసూలు అంటే ప్రభుత్వానికి వసూలు చేసి పెడుతున్నారు, కానీ ప్రాణాలు కాపాడే దాంట్లో మీ బాధ్యత రహితంగా ఈరోజు మీ ప్రవర్తన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి వెంటనే ఈ నిబంధనలు పాటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సర్వీస్ రోడ్లను కూడా వెంటనే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మరి దీనికి కనీసం కాంట్రాక్టర్
బాధ్యత లేకుండా ఈరోజు జవాబు చెప్పకపోయినా కూడా కనీసం కలెక్టర్ గారైనా కూడా వారిని సంప్రదించి ప్రజలకు ఏం చెప్తారో చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అధికారులు వెంటనే స్పందించి మరి ప్రజలకు ఏ నిబంధనలు పాటిస్తారో తెలియజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ హైవే అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనని చెప్పి వారు వెంటనే అధికారులు ఇక్కడికి వచ్చి మాకు తగిన సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా రోజుకొక నిర్లక్ష్యం, అంటే ఒక నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు పోతున్నా స్పందించాల్సిన వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరము. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ప్రజల తరఫున ఒక్కటే డిమాండ్, ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ తీసివేయాలని చెప్పి డిమాండ్తో పాటు ఈ హైవే మీద నాగర్ కర్నూలు జిల్లా గ్రామాల్లో ప్రజలకు రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించి వాటిని జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేయాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం తెలకపల్లి మండలాభివృద్ధి కార్యాలయంలో మండలంలోని పంచాయతీ సెక్రటరీలు టీఏలు ఏపీఓలతో జాతీయ ఉపాధి హామీ పనులకు అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని చాలా గ్రామాల పంచాయతీల్లో ఉపాధి హామీ లేబర్ పని దినాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పని దినాలు పెంచుకుంటే పంచాయతీ సెక్రటరీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ సెక్రటరీలు టీఏలతో కలిసి క్రమం తప్పకుండా శ్రమశక్తి కమిటీ వేటులతో సమావేశం నిర్వహించాలని, ఆపే విధంగా గ్రామసభ నిర్వహించి ఆ గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే పనులను వారిని అడిగి తెలుసుకొని అలాంటి పనులను ఉపాధి హామీ ద్వారా చేయిస్తే తప్పకుండా పని దినాలు పెరుగుతున్నాయని సూచించారు. చెప్పింది 2 పీడర్ తీసుకోవాలన్నా కూడా మీటింగ్ పెట్టుకోవాలి కదా. పెట్టినావా నువ్వు ఏ మీటింగ్ పెట్టావు? గ్రామసభ పెట్టాం. గ్రామసభ పెట్టి మీ విలేజ్లో ఏం స్పెషల్ ఉంటుంది? సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటుంది? యాక్టివ్ వస్తుంది. 100 days కంప్లీట్ చేసిన 100 days జాబ్ డేస్ కంప్లీట్ చేసిన జాబ్ కార్డ్స్ ఏమున్నాయి? 5 ఫ్యామిలీస్ని పట్టినావు. ఇంకేం చేసినట్ట? ఆ విలేజ్లో ఎన్ని జాబ్ కార్డ్స్ ఇచ్చినావు? 300. మరి నిన్నెందుకు ఉంచాలా? నేను కూడా తీసేయాలా? నువ్వు చేసే పని చేస్తలేవు, ఎందుకు నేను ఉంచాలి? నీకు 3% వచ్చినప్పుడు నువ్వు లేకున్నా 3% వస్తాను. నేను ఎందుకు ఉంచాలి? 4 months నుంచి ఏం చేసినావమ్మా? 4 months నుంచి ఎన్ని లేబర్ డేస్ వచ్చినాయి? మీకు ఇచ్చిన పని మీరు చేయకపోతే మీరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మిమ్మల్ని ఎందుకు వచ్చాలో చెప్పండి. ఎందుకు వచ్చాను నేను? గవర్నమెంట్ రూల్స్లో ఎందుకు వచ్చాలా? నువ్వు చేసిన పని నువ్వు చెప్పదు. నువ్వు నీకు అసైన్ చేసిన పని చేయకపోతే శానిటేషన్ రిపోర్ట్ ఒకసారి తీయండి విలేజ్. మరి ఈయన కూడా ఉంటాడా? మరి ఇంకెళ్ళిపోతుంది జేపీఎస్ఆర్ ఇంటికి పోతావా? ఎట్లా పోతా అంటే చెప్పు. శ్రమశక్తి సంఘాల మీటింగ్స్ ఎన్ని పెట్టినావు? కూర ఎన్ని రోజులు? మంత్లీ ఒకసారి పెడతావా? వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం లేదు. ఆ మీటింగ్ ఎందుకు పెట్టారు? కొద్దిగా నువ్వు శానిటేషన్ చెక్ చేసుకోవడానికి పోయినప్పుడు ఒక 4 పిలిస్తే వస్తారు కదా బాబు. శ్రమశక్తి సంఘాల వాళ్ళ మీట్స్ ఎవరైతే టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక 4 రమ్మంటే 4 గ్రూపులు వచ్చినట్టే. ఎంతమంది చెప్తారు? ఇప్పుడు ఆయన ఇచ్చినా ఎంత సమస్య ఏంటి? ఈ సమస్య ఏంటి? మిమ్మల్ని నమ్మి ఒక పని అప్పచెప్తాము, పని చేయకపోతే మీరు ఉండి ఏం ఉపయోగం? ఎందుకు ఉంచాలి? నీ దగ్గర ఉన్న జీపీలలో మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఒక జీపీ పేరు చెప్పు. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా? 4 ఉన్నాయి.
ఏమేమి ఉన్నాయి? ఇటీవల జరిగిన పాలెం వెంకన్న శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం 60వ బ్రహ్మోత్సవం భాగంగా హుండీ ఆదాయం 2,56,690 రూపాయలు వచ్చాయని దేవస్థాన చైర్మన్ జున్ను శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల సంవత్సరం వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేషంగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని తమ ముడుపులను హుండీలో డబ్బుల రూపంలో వేసినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో తులాభారం 1,26,000, స్వామివారికి సమర్పించిన వస్త్రాలకు 21,000, భక్తులకు అన్నదానం చేయటకు 17,000 రూపాయల భక్తులు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా సమర్పించినట్టు ఆయన తెలిపారు. ఈరోజు ఆలయంలో అమ్రాబాద్ మండలంకు చెందిన వివాహ నూతన జంటను ఆలయ చైర్మన్ సభ్యులు ఘనంగా సన్మానించి స్వామివారి కృపా కటాక్షాలు వారిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు సోపరి బాలస్వామి, గంధం వెంకటేష్, ఓనాస్ కుర్మయ్య, అభివృద్ధి కమిటీ సభ్యులు గాడి సురేందర్, కె గోపాల్, ఎందుకో లెక్క పెట్టిందా నాకు ఇచ్చిన కట్ట లెక్క పెట్టి 100 డబుల్ బ్యాండ్ వేసానంటే కొన్ని ఎక్కువ వచ్చినాయి, కొన్ని తక్కువ వచ్చినాయి. అన్ని బెడలు పెద్ద నోట్లు కూడా పెద్ద నోట్లు అన్నీ అన్నీ ఇవన్నీ ఇదైతుంది కదా. అన్ని ఎక్కువ తక్కువ అయితే దాదాపు మిషన్ ఎట్లా కూడా సేమ్ ఉంచాలండి.
అట్లా ఉండడం వలన కూడా మరి ఒకసారి మీరు మీ ఆశకులంతా సలహా తీసుకుందండి మార్కెట్ చేస్తుందో అడగండి వేద పండితులు ఎవరన్నా వారు కూడా మళ్ళీ ప్రతి చిట్టాన్ని ప్రారంభించారు కార్యక్రమం ఉంటుందమ్మా ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ అహం దూరతస్తే పదాంబోదజ్ఞం నాగర్ కర్నూలు వెళ్ళండి. అద్భుతంగా అదియండి ఫోటోలో మన ఇక్కడే పిల్లలు ఏదో ఒక్క రూపాయి నమో వెంకటేశాయ. నేను శేఖర్ రెడ్డి ఆలయ చైర్మన్ మాట్లాడుతున్నా. స్వామివారి 60వ బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఆ హుండీ లెక్కింపులో భాగంగా మొత్తం 2,56,690 రూపాయలు రావడం జరిగింది. దానిలో స్వామివారికి 2,46,390 రూపాయలు, శివాలయంకి 10,300 రూపాయలు రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా తులాభారం మరియు అమ్మవారి వస్త్రములు, అన్నదానం సంబంధించి కూడా విరాళాలు రావడం జరిగింది. తులాభారానికి సంబంధించి 1,26,000 రూపాయలు మరియు వస్త్రాలకు సంబంధించి 25,000 రూపాయలు, అన్నదానానికి సంబంధించి 17,170 రూపాయలు. సో
రావడం జరిగింది. మొత్తం కలిపి సుమారు 4,10,000 రూపాయల వరకు ఆదాయం, స్వామివారికి ఆదాయం వచ్చింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేయబడిన రూములు, వసతి గృహాలను కూడా భక్తులు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఇంకా కళ్యాణోత్సవాలు, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరిగినవి. కళ్యాణోత్సవాలు కూడా 296 కళ్యాణోత్సవాలు రావడం జరిగింది. సో ఈ అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది. మన ఈ బ్రహ్మోత్సవాలకు 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 10,000 మంది, సో 10,000 మందికి అన్నదానం జరిగింది ఇక్కడ. అలాగే ఇంతకుముందు ఎప్పుడూ జరిగినంత విధంగా భక్తుల రావడం జరిగింది. సో మనకి ముందు ముందు ఇంకా ఉత్సాహంగా భక్తులు పాల్గొంటారని సో అనుకుంటూ భక్తుల సహకారంతో కూడా సో మనకి మంచి సహకారం పెట్టినా ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నాను. సంబంధించి ఏర్పాటు కోసం ఈరోజు ప్రిపరేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సార్, ఇందులో మనకు ముఖ్యంగా పబ్లిక్ను ఎలా ఆలోచన చేయాలి, ఎంతమంది ఆలోచన చేయాలి, దీనిపైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిగణలోకి తీసుకొని నాగర్ కర్నూలు జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడలోని అంగన్వాడీ 2వ వార్డు సెంటర్లో ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహాంతి ఆధ్వర్యంలో పుట్టిన పిల్లల నుండి 4 సంవత్సరాలలోపు పిల్లలకు మెడికల్ టెస్టులు నిర్వహించడం జరిగింది. అలాగే పుట్టుకతో అంగవైకల్యం ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యలున్న పిల్లలకు ప్రభుత్వం తరపున ఉచిత వైద్యం అందించాలనే కృషితో ఈ మెడికల్ టెస్టు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కొంతమంది నిరుపేద పిల్లలకు ఆపరేషన్లు చేయడంలో కూడా జరిగిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఎంతెంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు మా వైద్య బృందం తరపున తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం అంగన్వాడీ టీచర్ బంగారమ్మ, ఆయా లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు చిన్న ఎప్పుడు పోతావు నువ్వు నిన్న మొగ్గులు వేసుకుంటారా ఇట్లా డాక్టర్ మహతి అండి. నా ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ని నేను. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని ఉయ్యాలవాడ అంగన్వాడీ సెంటర్ 2nd సెంటర్కి రావడం జరిగింది. ఆర్బీఎస్కే ఇది మోటో ఏంటంటే పుట్టిన పిల్లలు 0 to 18 సంవత్సరాల పిల్లలకి మొత్తం తరోగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇవాళ అంగన్వాడీ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ 0 నుంచి అంటే పుట్టిన పిల్లల నుంచి 4 సంవత్సరాలు అంటే ఈ పిల్లలకు మొత్తం తరోగా స్క్రీనింగ్ చేయడం, హెల్త్ చెకప్ చేయడం జరిగింది.
వీళ్ళకి ఏంటంటే పుట్టుకతో వచ్చిన లోపాలు ఏమన్నా ఉంటే ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ట్రీట్మెంట్, వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళకుండా పుట్టినప్పటి నుంచి ఏమన్నా గ్రహణం మొర్రి ఉన్నా, కంజనైటల్ హార్ట్ డిసీజెస్ ఉన్నా అవి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ తరఫున వీళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా మా తరఫు నుంచి ఆర్బీఎస్కే తరఫు నుంచి ఎన్నో ఆపరేషన్స్, గ్రహణం మొర్రి కానివ్వండి, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, క్లబ్ ఫుట్ కానీ, సిహెచ్డి హార్ట్ డిసీజెస్ కానీ అట్లా చాలా ఆపరేషన్స్ జరగడం జరిగింది. అట్లే వాళ్ళకి ఎర్లీగా అంటే తొందరగా వీళ్ళకి ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళ బాల్యాన్ని వీళ్ళు ఆనందంగా వాళ్ళు లీడ్ చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఆరోగ్యకరం, వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళు ఆరోగ్యం బాగుంటే స్టడీ బాగుంటుంది కాబట్టి చదువు పరంగా వాళ్ళకి ఎలాంటి ఇది కావద్దు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎర్లీగా వాళ్ళని ఏదన్నా ఉంటే గుర్తించి పుట్టుకతో వచ్చిన లోపాలు కానీ ఏది ఉన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు సంతోషంగా లీడ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడి మానవత్వం చాటుకున్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నార్కల్ నుండి బిజినపల్లి మండలంలోని మహాదేవపేట గ్రామంలో వివాహానికి హాజరేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన చూసి వెంటనే కారు ఆపి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకొని వనపర్తికి చెందిన దృశ్యాన్ని తెలవడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ను పిలిపించి దగ్గరుండి వనపర్తి జిల్లా ఆసుపత్రికి పంపించడం జరిగింది. పడుకోని నెంబర్ నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 27వ తేదీన నిర్వహించుకున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నార్కల్ జిల్లాను పోలియో రహిత జిల్లాగా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశం మందిలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ 2022 కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంపై దినపత్రికలు, టీవీలు, కేబుల్ టీవీలు, స్క్రోలింగ్, ఇతరత పరిసర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలతో వినతి ప్రచారం నిర్వహించాలని జిల్లాలో దాదాపుగా 91,025 మంది 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు అందించేందుకు 721 పోలియో బూత్, కూడలి రవాణా ప్రాంతాలనైనా 28 స్థానాల్లో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 3,008 పల్స్ పోలియో వ్యాక్సినేషన్ జిల్లాలో తగిన ప్రాంతాల్లో భద్రపరచడం జరిగిందన్నారు. పోలియో వ్యాక్సిన్ అందించేందుకు 28 బృందాలను ఏర్పాటు చేసి 0 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ అందించడంతో వాళ్ళు వీధి బాలను గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. నేషనల్ మానిటర్స్ వాళ్ళు హిందీలో మాట్లాడడం, వీళ్ళు కమ్యూనికేట్ చేయడం ఇది అవ్వలేదు. అంటే వాళ్ళకి గట్టిగా అర్థమయ్యేటట్టు ఈసారి గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమోదైన కేంద్రంలో మాత్రమే వైద్యపరంగా అత్యవసర సముదాయంలో మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్ కాని కేంద్రంలో వైద్య పరీక్ష నిర్వహిస్తే 1994 ప్రకారం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే మొదటిసారి 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 10,000 వరకు జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంటుందన్నారు. రెండోసారి ఇదే తప్పు కొనసాగిస్తే ఎక్కువ శిక్ష ఉంటుందని తెలిపారు. బాలికల జనాభా తగ్గరాదనే ఉద్దేశంతో ఈ చట్టం చేయడమైందని చెప్పారు. ఏఎన్ఎం ఆశా కార్యకర్తల వద్ద గర్భిణీల వివరాలు ఉండాలని తద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. Sir, the district task force meeting held under the chairmanship of district collector. Sir, and all the times we were with district collectors. And the PTFs 100% support to them. And the KMM services is controlled by the mobilization. Schools నాగర్ కర్నూలు జిల్లా శివరాత్రి రోజున చెంచుల భక్తి శ్రద్ధలతో జరిపే శివ పార్వతులకు కళ్యాణోత్సవం కార్యక్రమం బౌపూర్ జాతరను సకల సౌకర్యాలతో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ కె మనోహర్తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బౌరంపూర్ జాతరకు ఇచ్చేసే చెంచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని అందుకు వివిధ శాఖల అధికారులకు బాధ్యతలను అప్పగించారు. అయితే ఎక్కడ ప్లాస్టిక్ వినియోగం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీరు, భోజనం తదితర అన్ని విషయాల్లో ప్లాస్టిక్ ఎక్కడ వినియోగించకుండా ప్లాస్టికేతర వస్తువులను వాడాల్సిందిగా ఆదేశించారు. ఆలయ అలంకరణ, విద్యుత్తీకరణ, వైద్య సదుపాయాలు, 108 ఫైర్ వాహనం, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలతో పాటు చెంచు భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. Somebody will arrange this. Bills that either I arrange or I will ensure it with you. Just లేదు అంటే అక్కడ కౌంటర్ కన్సర్వేషన్ రిస్ట్రిక్ట్ ప్లాస్టిక్ తీసుకుపోతానంటే మనం ఎక్కడ తినాలి సార్? షో సమ్ వాటర్ అంటే వాటర్ బాటిల్స్ కానీ వేరే పోకుంటే చూడాలి సార్. ఈ వాటర్ బాటిల్స్ ఈ ప్లేట్స్ గ్లాసెస్ సరే మనం అరేంజ్ చేస్తాం. ఈ వాటర్ బాటిల్స్ తీసుకుపోతారు. ప్రశస్తమైన లోకపోవడం ఒకటి. సో నేను 2012 నుంచి 14 ఇక్కడ పనిచేశాను సార్. ఆ జాతర ఎప్పుడు కూడా మనం నాగర్ కర్నూలు జిల్లా అయినాక చెంచూస్ కోసం లోపల పెట్టాల్సిందే సార్. ఒక 7-8 పెట్టారు, మన్ననూరు సైడ్ ఉండేది. ఆ కొల్లాపూర్ సైడ్ పెట్టాల్సి ఏంటంటే అప్పుడు డిఎస్పీ గారు నక్సలైట్ గారు డిఎస్పీ గారు చదివిన తర్వాత ఆ పెట్టాల్సి అబ్జర్వ్ చేసింది ఏమైందంటే సార్ అంత ఇంటీరియర్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2010 వరకు కూడా సార్ మాకు అక్వాపూర్ వరకే రోడ్ ఉంటుంది. నేను ఏజెన్సీకి వచ్చినప్పుడు కూడా లోపల మేడిమల్కల్ వాళ్ళు రావాలంటే వాళ్ళకు పంచల కార్డులు ఇచ్చారు ఐటీడీ నుంచి. వాటి మీద ప్రొవిజన్స్ కోసం వచ్చారు. సో డిపార్ట్మెంటే మళ్ళీ బైరాపూర్ నుంచి మేడిమల్కల్కి అడ్మినిస్ట్రేషన్ పర్పస్ మేమే కూడా వేసాం సార్. సో ఇప్పుడు బైరాపూర్ వరకు రోడ్ అయింది గత 5-6 years నుంచి. సో 2016 ఈ కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత చెంచూస్ కోసం పెట్టారు సార్. బట్ మా ఉద్దేశం ఏంటంటే టైగర్ రిజర్వ్ లో అక్కడ ముఖ్యంగా ఫీమేల్ ఈ సంవత్సరం కూడా కప్స్ ఇచ్చింది సార్. ఆ ఫీమేల్ పరాలు పెట్టాము. సో మనం ఎక్కువ డిస్టర్బెన్స్ అలా చేస్తే అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే సార్ చెంచూస్ కోసం పెట్టినప్పుడు మనం వాళ్ళు కూడా హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇచ్చారు.